సభాయ మహా వేదికను అలంకరించినటువంటి ప్రిన్సిపల్ గారు, మా సోదరీమణులు సమానురాలైనటువంటి రమావతి మేడం గారు, అమ్మ బొమ్మడి గారు, జడ్జాల సత్బాబు గారు, మిత్రుడు వేమన గారు. వేమన ఏ కాలంలోనో వెళ్ళిపోయి తను రాసుకున్న కాలాన్ని దాటిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత కొంతమందికి వినియోగంలో తేవాలని చెప్పి ఆయన పడుతున్న పాటకి నేను సరస్వతి పాదం చేస్తున్నాను. అలాగే జడ్జాల సత్బాబు గారికి, జడ్జాల పాపయ్య శాస్త్రి గారికి, ఉమ్మనవాడ జడ్జాల పాపయ్య శాస్త్రి గారికి నా ప్రణామం తెలియజేసుకుంటూ, అసలు ఇక్కడ విషయం ప్రస్తావనకు వస్తే ముందు మా విశ్వ సాహిత్య కళావేదిక దగ్గరికి రావాలి. అక్కడి నుంచి మన బోరు పట్టించకుండా కొంచెం వేగంగా నుడివిడి తక్కువగా ఉంటుందా నేను నా ప్రసంగాన్ని పూర్తి చేయగలుగుతున్నాను. విశ్వ సాహిత్య కళావేదిక ఒక సంస్థ ఏర్పడిందంటే దాని వెనకాల ఎన్నో బలమైన కారణాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో పురుషునొప్పులు, పాలాధిష్టాలట ఇవన్నీ దాటుకొని చెప్పి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది, శ్రీకాకుళం వరకు. అంటే ఆల్రెడీ క్యాపిటల్ విజయవాడ ఇంట్లో మన సభ సమావేశాలు జరిగిపోయి విజయవంతంగా అవార్డు కూడా ఇవ్వడం జరిగిపోయింది. కానీ ఇంకా భాష మీద మక్కువతో మన రమావతి అక్కయ్య గారు, ఆవిడ అక్కయ్య గారిని పిలుస్తారు. ఎందుకంటే మనం తెలుగు వెళ్ళినప్పుడు తెలుగు కుటుంబం అవుతుంది అందరికీ, కానీ బయట వాళ్ళు ఎవరు అక్కయ్య గారని ఎందుకంటారు, చంద్రబాబు గారిని అన్నయ్య గారని ఎందుకంటారంటే మనంతా కుటుంబం, తెలుగు వాళ్ళు కుటుంబం. మనం ఏ దేశంలో కలిసినా, ప్రపంచంలో ఏ దేశంలో కలిసినా మీరు ఎక్కడ వాళ్ళంటే తెలుగు వాళ్ళంటే కట్టమని మీరు అటాచ్ అయిపోతారు. అవునా కాదా? అంత అంతరంగిక భావం తెలుగు మన మాతృభాషలో తప్ప మరో భాషలో లేదు. అందువల్ల వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులుగానే నేను భావిస్తాను. ఇక నా కోసం చెప్పుకోవాల్సి వస్తే, నేను ఇంటర్మీడియట్ స్థాయి నుంచే కవిత్వాన్ని రాసుకొచ్చి అలా ఎలా 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 అలా ఆకలమ్మ ఆకలేస్తుంది, కడుపులో ఉన్న ఈ తల్లి బిడ్డకి ఆకలి అని చెప్పి 8వ తరగతిలో రాసిన గేయం అని చెప్పారు. ఎందుకంటే సామాన్యుడికి అందని భాష వ్యర్థం. అది మీలాంటి వాళ్ళకి చేర్తేనే కదా మాలాంటి వాళ్ళు రాసిన తర్వాత వాళ్ళకి ఫలమో పుణ్యం రావడం. అందుకు ఆ భాష నుంచి, ఆ గాలికి నుంచి ఇప్పటి వరకు సామాన్యులకు అర్థం అవ్వాలని చెప్పి భాషలో నా రచనలో నారాయణ రెడ్డి గారు ఒక మాట అంటారు, చేతకాని తనముంటే జాతకాన్ని నిందించకు. జాతకాన్ని నువ్వు నమ్ముతావేమో, చేతకాని తనముంటే జాతకాన్ని నిందించకు, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు అన్నాడు ఆయన. అంటే నువ్వే నమ్మలేవు, ఆ సరుకు అమ్ముడు లేదు. అలాంటప్పుడు ఎవరు నమ్మట్లేదని చెప్పి ఎందుకు? అలాగా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నా అక్షంతులు అనే కవిత సంపుట్లో ఒక కవిత రాశారు. జ్ఞానజ్యోతి వెలగనిదే సంస్కారం అప్పుతుందా, జ్ఞానజ్యోతి వెలగనిదే సంస్కారం అప్పుతుందా. సంస్కారం అంటే ఏంటి? చదివించుకొని పేరు పక్కన పేర్చుకున్నటువంటి పిహెచ్డీలు, డాక్టరేట్లు, ఎంపీలు, ఎంఏడీలు కాదు. సంస్కారం అనేటువంటిది అంతర్గత వ్యవహారానికి సంబంధించిన విషయం. జ్ఞానజ్యోతి అది ఎప్పుడు వెలుగుతుందంటే సంస్కారం ఉన్నప్పుడే వెలుగుతుంది. జ్ఞానజ్యోతి వెలగనే సంస్కారం అవుతుందా, అక్షరాలు పుక్కలిస్తే విజ్ఞానం అవుతుందా. రేపు ఎగ్జామ్ అని చెప్పి ఈరోజు పుస్తకాలు తీస్తాం, చదివేస్తుంటాం. అది పుక్కలిస్తే అని చెప్పి నేను రాశాను. అది ఒక ప్రయోగం అని చెప్పి నారాయణ రెడ్డి గారు చెప్పారు. అప్పటి అక్షరాలు పుక్కలిస్తే విజ్ఞానం వస్తుందా? మీరు ఏదో కంటస్థ పెట్టి పరీక్ష రాసి పాస్ అవుతున్నారు అయ్యా, దానికోసం అది కాదే. అందులో ఏముందో మీరు ప్రజెంట్ చేస్తాం, మీ స్పెషాలిటీ. అక్షరాలు పుక్కలిస్తే విజ్ఞానం వస్తుందా? నాటి తరం గొప్ప వాళ్ళు విలువలని తెలుసుకో, రేపటి తరం అంతా తల ఎత్తి తిరిగేలా మసలుకో అని రాశారు నారాయణ రెడ్డి గారు. అప్పుడు బతుకున్న టైంలో ఆయన పుస్తకానికి ముందు మాట అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు అనేది కేవలం